ప్రపంచంలో అత్యంత ఆసక్తికరమైన కథ మాయాజాల గడియారం కథ ప్రారంభంగా ఒకప్పుడు అనంతగిరి అనే గ్రామంలో ఒక నిరుపేద కాని జ్ఞానవంతుడు బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని పేరు ధర్మతేజ. అతనికి ఒకే ఒక కోరిక, ప్రపంచాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే అతను విశ్వరహస్యాలను తెలుసుకోవాలనే ఆతృతతో ఉండేవాడు. ఒకరోజు అతను అడవిలో తిప్పులు పడుతూ ఒక పురాతన గుహలోకి వెళ్లాడు. అక్కడ ఒక వింత గడియారం, గడియాలు లేని గడియారం కనబడింది. అది కాలజ్ఞానం గడియారం. అది మాట్లాడేది. గడియారం చెప్పింది, ఎవరైనా నన్ను తగిన ప్రశ్న అడిగితే నేను అతనికి భవిష్యత్తు తలుపులు తెరిచి చూపగలను. కాని దురుద్దేశంతో అడిగితే అతని కాలం నిలిచిపోతుంది. ధర్మతేజ పడిగాడు, జీవితంలో అర్థమేంటి? అప్పుడు గడియారం వెలుగుతూ చెప్పింది, జీవితం ఒక ప్రయాణం కాదు, ఒక పరీక్ష కాదు, అది ఒక సందేశం. ప్రతి మనిషి ఒక సందేశాన్ని తీసుకుని ఆ సందేశాన్ని ప్రపంచానికి చేరవేయాలంటే ధైర్యం, నిజాయితీ, ప్రేమ అవసరం. ఇది విన్న వెంటనే గడియారం ధర్మతేజ చేతికి ఒక కాలతాళం ఇచ్చింది. అది దానివల్ల భవిష్యత్తులోకి ఒకసారి మాత్రమే ప్రయాణం చేయవచ్చు. అతను భవిష్యత్తులోకి వెళ్లి అక్కడి మానవతా విలువల గురించి తెలుసుకుని తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చాక ఏమైంది? ధర్మతేజ తన గ్రామాన్ని జ్ఞానగ్రామంగా మార్చాడు. పిల్లలకు విద్య, రైతులకు సాంకేతిక, మహిళలకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాడు. అతను కాలాన్ని మార్చలేదు, కాని కాలంలో మార్పు తెచ్చాడు. కాలాన్ని అర్థం చేసుకోవడం కంటే కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం గొప్ప విషయం.